రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఫైనల్ రన్ కంప్లీట్ అయినట్లే. ఇంకా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన అన్ని మూవీస్లో కన్నా సలార్ మూవీ వెరీ స్పెషల్. ఈ మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని కూడా ఏ మూవీ బీట్ చేయలేదు. 2023లో మోస్ట్ అవైటెడ్ ఫిలిం సలార్. కేజీఎఫ్ సిరీస్ తీసిన ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడం, దానికి పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ తోడవడం, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి బిగ్ కాస్టింగ్ దొరకడంతో ఇక మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయికి వెళ్ళిపోయాయి. డిసెంబర్ 22న మూవీ రిలీజ్ అయింది. హిట్టు సూపర్ హిట్టు కాదు, బ్లాక్ బస్టర్ టాక్ పడింది. రాజమౌళి తర్వాత మళ్ళీ ప్రభాస్ని ఆ రేంజ్లో చూపించింది. ఆ కటౌట్ని పర్ఫెక్ట్గా వాడుకుంది. ప్రశాంత్ నీల్ మాత్రమే అంటూ ప్రశంసల జల్లులు కురిశాయి. నిజం చెప్పాలంటే మూవీ మొత్తం ఒక ఎత్తు, ఇందులో ప్రభాస్ ఇంకో ఎత్తు. ఆయన్ని చూపించిన విధానం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రేంజ్లో ఉంది. నెక్స్ట్ లెవెల్ అంతే. ఒక హీరోని ఈ విధంగా కూడా చూపించవచ్చు అని ఇండస్ట్రీకి కొత్త ఎలివేషన్స్ నేర్పించాడు. రాబోయే సినిమాల్లో కూడా ప్రభాస్ని ఇలా ఎవరు ప్రజెంట్ చేయలేకపోవచ్చు నాకు తెలిసి. ఈ విషయంలో మాత్రం ప్రశాంత్ నీల్ని మెచ్చుకోకుండా ఉండలేం. అయితే ప్రభాస్కి బాహుబలి మూవీ తర్వాత వరుస డిజాస్టర్స్ పడ్డాయి. ఫ్లాప్ టాక్ వచ్చినా సరే ప్రభాస్ తన స్టార్డంతో డే 1 కలెక్షన్స్ నుండి ఫైనల్ రన్ కలెక్షన్స్ వరకు ఎన్నో రికార్డులు పెట్టాడు. తన స్టార్ పవర్ని నిరూపించుకునే ఒక్క సినిమా కూడా పడలేదే అని ఫ్యాన్స్తో పాటు ఒక సగటు సినీ లవర్ కూడా ఫీల్ అయ్యేవాడు. సలార్ మూవీ రూపంలో ఆ రోజు రానే వచ్చింది. ఫ్యాన్స్ అండ్ కామన్ సినీ ఆడియన్స్ అందరూ కూడా ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ టాక్ పడింది. ఇక తన స్టార్ పవర్తో 1000 కోట్లు 1200 కోట్లు ఈజీగా కలెక్ట్ చేయగలడు. టాప్ గ్రాసర్గా ఉన్న బాహుబలి మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ని కూడా బీట్ చేసి తన రికార్డులను తానే బద్దలు కొడతాడు అంటూ ఒకటే హంగామా. పుష్ప, RRR, కేజీఎఫ్ ఇలాంటి సినిమాల రికార్డ్స్ ఎన్ని రోజులకు బ్రేక్ అవుతాయని లెక్కలేసుకోవడం మొదలుపెట్టారు అందరూ. మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడం, దానికి తోడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన డంకీ మూవీ రిలీజ్ అయి పోటీ చాలా టఫ్గా మారిపోయినా థియేటర్స్ లిమిటెడ్గా ఉన్న డే 1 178 కోట్లతో రికార్డు ఓపెనింగ్ సాధించడంతో ఇక మూవీకి తిరిగేలేదనుకున్నారు. కానీ కలెక్షన్స్ హెవీగా డ్రాప్ అవుతూ వచ్చాయి. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందనుకుంటే RRR, KGF2 రికార్డులు కూడా టచ్ చేయలేకపోయింది. కనీసం 1000 కోట్ల మార్కుని కూడా అందుకోలేక తీవ్రంగా నిరాశపరిచింది ఫ్యాన్స్ అండ్ టాలీవుడ్ ఆడియన్స్ని. 1000 కోట్ల గ్రాస్ మార్క్ సంగతి దేవుడెరుగు. కనీసం ఆ 1000 కోట్లకి దగ్గరగా కూడా వెళ్ళలేకపోయింది. జస్ట్ 750 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అది కూడా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోలేదు. అయితే ఎందుకు ఇలా జరిగింది? మూవీ బాగుంది, సూపర్ బంపర్ అన్నారు. ఆ మూవీ పైన ఆడియన్స్కి మంచి ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఫ్లాప్ టాక్తోనే రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ని ఒడిసిపట్టగల పాన్ ఇండియన్ కటౌట్ ప్రభాస్ ఉన్నాడు. ఎలివేషన్స్తోనే పిచ్చెక్కించగల మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఉన్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు లాంటి బిగ్ కాస్టింగ్ దొరికింది. కావాల్సినంత బడ్జెట్ పెట్టే హోమ్లే ఫిలిమ్స్ లాంటి నిర్మాణ సంస్థ ఉంది. బాక్సాఫీస్ దగ్గర డే 1 రికార్డ్స్ కూడా పెట్టింది. ఇన్ని పాజిటివ్స్ ఉన్నా కానీ 1000 కోట్ల మార్కుని ఎందుకు అందుకోలేకపోయింది? తప్పు ఎక్కడ జరిగింది? సలార్ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేయలేకపోవడానికి గల కారణాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా నుండి వచ్చే ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సలార్ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేయలేకపోవడానికి గల ఫస్ట్ రీజన్ వచ్చేసి ప్రమోషన్స్. ఒక మూవీకి ప్రమోషన్స్ అనేవి ఎంత ముఖ్యమనే దానికి బాహుబలి అండ్ సలార్ మూవీసే మంచి ఉదాహరణ. మూవీని తీయడం ఎంత కష్టమో దాన్ని ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేయడం కూడా అంతే కష్టం. సరైన ప్రమోషన్స్ ఏవీ లేకుండా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డ సినిమాలు చాలా ఉన్నాయి. వాటిని మనం టీవీలోనో లేదంటే ఏదైనా డిజిటల్ ప్లాట్ఫామ్లోనో చూస్తున్నప్పుడు అరే ఈ సినిమాని ఎలా మనం మిస్ అయ్యామని ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి సినిమాలు తెలుగులో కోకొల్లలు. అందుకే రాజమౌళి సినిమాలకి పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది. సినిమాని ఎంత పర్ఫెక్ట్గా తీస్తాడో అంతకంటే ఎక్కువగా ప్రమోషన్ చేసి ఒక మారుమూల గ్రామంలో ఉన్న జనాలకు కూడా ఈ సినిమా చూడాలి అనేలా చేస్తాడు. అందుకే RRR, బాహుబలి లాంటి సినిమాలకి ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ విధంగా చెప్పాలంటే ఇండియాలో రాజమౌళి మూవీస్కున్న పబ్లిసిటీ వేరే ఏ మూవీకి కూడా ఉండదు. సలార్ మూవీ టీం బ్లండర్ మిస్టేక్ ఇదే. మూవీ కోసం ఎలాంటి ప్రమోషన్ చేయలేదు. జస్ట్ ఒక ఇంటర్వ్యూ చేసి వదిలారు. సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్ని థియేటర్ల దాకా తీసుకురాలేకపోయారు. కనీసం కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నప్పుడు కూడా చిన్న ప్రమోషన్ చేసి ఉంటే బాగుండేది. ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ మూవీ కలెక్షన్స్కి చాలా వరకు బొక్కపడింది. నెక్స్ట్, రీమేక్ ఆఫ్ ఉగ్రం. అవును, కన్నడలో తీసిన ఉగ్రం మూవీకి రీమేక్ ఈ సలార్ అని మూవీ టీం ఒక్కరోజు ముందు మాత్రమే అనౌన్స్ చేసింది. టీజర్ అండ్ ట్రైలర్ చూసినప్పుడే కేజీఎఫ్ అండ్ ఉగ్రం వైబ్స్ క్లియర్గా కనిపించాయి. కానీ మూవీ టీం ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడలేదు. పైగా ఉగ్రంకి సలార్కి ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆ వార్తల్ని కొట్టిపారేస్తూ వచ్చింది. ఫైనల్గా ఉగ్రం రీమేక్ అని కన్ఫర్మ్ చేసింది. అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ క్యాల్షీట్స్ ఇస్తే ఒక రీమేక్ మూవీ తీశాడు ప్రశాంత్ నీల్ మామ.
సరైన స్టోరీ రాసుకునే టైం దొరకలేదో లేదంటే స్టోరీ అందించే రైటర్లు దొరకలేదో మరి ప్రభాస్ని చాలా పవర్ఫుల్గా ప్రజెంట్ చేశాడు, దాంట్లో నో డౌట్. కానీ కొత్త స్టోరీ అయింటే రికార్డ్స్ లేచిపోయిండేవి కదా. హోమలే ఫిలిమ్స్ అండ్ ప్రశాంత్ నిలిమామ బ్లండర్ మిస్టేక్ చేశారు ఈ విషయంలో. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఉగ్రం మూవీ రీమేక్ అని టాక్ స్ప్రెడ్ అవడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్పై భారీగా పడింది. ఈ మూవీకి 1000 కోట్లు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమే. నెక్స్ట్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అండ్ బీజిఎం. ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ కాంబోలో మూవీ అంటే ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉండవు అసలు. మూవీ గ్లిమ్స్ పేరుతో ఒక వీడియో రిలీజ్ చేశారు. అది చూసిన ఆడియన్స్కి మతిపోయింది. సేమ్ టు సేమ్ కేజీఎఫ్ మూవీని పోలి ఉండడంతో సలార్ మూవీపై నెగిటివిటీ మబ్బు ముసురుకుంది. ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. దాన్ని కవర్ చేయడానికి మూవీ టీం ట్రైలర్ రిలీజ్ చేసింది. అది కూడా ఏమాత్రం హైప్ ఇవ్వలేకపోయింది. దానికి తోడు ఉగ్రం మూవీని పోలి ఉందని నెటిజన్స్ గుర్తుపట్టారు. ఇక నెగిటివ్గా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా మేకర్స్కే క్లారిటీ లేదు. తర్వాత డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నామని డేట్ అనౌన్స్ చేసి మూవీకి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సూర్యుడే గొడుగుపట్టి అనే సాంగ్ రిలీజ్ చేశారు. సాంగ్ బాగున్నా ఇంకా ఏదో ఆశించిన ఆడియన్స్కి అది నచ్చలేదు. మూవీ రిలీజ్ అయిన తర్వాత సాంగ్స్ అండ్ బీజిఎం మూవీకి పెద్ద మైనస్గా మారిపోయాయి. ఆ తర్వాత రాంగ్ రిలీజ్ డేటు. సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఏదో విఎఫ్ఎక్స్ పెండింగ్ వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. డిసెంబర్ 22న రిలీజ్ అవ్వడం వల్ల మూవీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఎందుకంటే సంక్రాంతి సినిమాల సందడి కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేయడం ఒకటి, దానికి తోడు ఆ మూవీస్ వల్ల లాంగ్ రన్ అనేది లేకుండా పోయింది. సెప్టెంబర్లో మంచి రిలీజ్ డేట్ మిస్ చేసుకుంది సలార్ మూవీ. అప్పుడు రిలీజ్ అయి ఉంటే సోలో రిలీజ్ ప్లస్ లాంగ్ రన్ కలిసి వచ్చి ఈజీగా 1000 కోట్లు కొట్టిండేది మూవీ. తర్వాత బిగ్ క్లాష్. డిసెంబర్ 22న రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం మూవీ టీం చేసిన బిగ్ మిస్టేక్. అన్ని ఇండస్ట్రీల్లో హెవీ కాంపిటీషన్ ఏర్పడింది. ముఖ్యంగా 1000 కోట్లు రావాలంటే బాలీవుడ్ ప్లస్ ఓవర్సీస్ మార్కెట్ చాలా అవసరం. బాలీవుడ్లో ఒక్కరోజు ముందు షారుఖ్ ఖాన్ డంకీ మూవీ రిలీజ్ అవడంతో థియేటర్స్కి హెవీగా కొరత ఏర్పడింది. కనీసం 30% కూడా థియేటర్లు ఇవ్వలేదు బాలీవుడ్లో. రీజనల్ ఫిల్మ్స్కి ఉండే వాల్యూ డబ్బింగ్ ఫిల్మ్స్కి ఉండదు. అందువల్ల చాలా వరకు నష్టపోయింది సలార్ మూవీ. ఇక ఓవర్సీస్లో కూడా డంకీ అండ్ ఆక్వామ్యాన్ 2 వల్ల సలార్ మూవీ థియేటర్స్ అండ్ కలెక్షన్స్కి బిగ్ బ్రేక్ పడింది. దానికి తోడు మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో డీబాస్ నుండి బిగ్ ఫైట్ ఎదురైంది. దానివల్ల కలెక్షన్స్పై తీవ్ర ప్రభావం పడింది. ఆ తర్వాత కాంట్రవర్సీ ప్లస్ థియేటర్స్ మాఫియా ప్లస్ నెగిటివిటీ. అవును, ఈ మూడు కలిసి సినిమాని 50% వరకు దెబ్బతీశాయి. కన్నడలో ప్లస్ తెలుగులో ఉగ్రం మూవీ రీమేక్ అని, మూవీ బాగోలేదని, చూసిందే ఎన్నిసార్లు చూస్తారని బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే, బాలీవుడ్లో మాత్రం డబ్బింగ్ మూవీ అని కాకుండా షారుఖ్ వర్సెస్ ప్రభాస్ అని చూడడంతో ఈ మూవీకి అక్కడి మీడియా బాగా నెగిటివిటీ పెంచింది. దానికి తోడు థియేటర్లు ఇవ్వకుండా చేశారు. చివరకు మూవీ టీం కలగజేసుకుని సెటిల్ చేసుకున్నా కానీ రావాల్సిన థియేటర్లు రాలేదు. సలార్ మూవీకి బాలీవుడ్లో 0 రేటింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల సినిమా పైన బాగా ఎఫెక్ట్ పడింది. సెప్టెంబర్లో వచ్చి ఉంటే ఇంత వ్యతిరేకత ఉండేది కాదు. నంబర్ 7, టికెట్ రేట్స్. వీళ్ళు పెంచిన టికెట్ రేట్లు చూసి 100లో 70 మంది సినిమాకి వెళ్ళలేకపోయారు. 2 months రేట్స్. ఫ్యాన్స్ కూడా కక్కలేక మింగలేక ఒక షో చూశారు. అది ప్రభాస్ కోసం. టికెట్ రేట్స్ వల్ల రిపీటెడ్ ఆడియన్స్ సినిమాకి దూరం అయ్యారు. కొంతమంది ఓటీటీలోకి వచ్చేప్పుడు చూస్తాంలే అని సినిమా చూడడమే మానేశారు. తర్వాత కనెక్ట్ కాని ఎమోషన్స్, అర్థం కాని స్టోరీ. నిజం చెప్పాలంటే ఈ మూవీ చాలా మందికి అర్థం కాలేదు. వీళ్ళెవరు వాళ్ళెవరని గుర్తు పెట్టుకునే లోపే సినిమా అయిపోతుంది. ఆ కాన్సెప్ట్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా బిల్డ్ చేయలేదు. దానికి తోడు స్లో నెరేషన్, డార్క్ థీమ్. ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మదర్ సెంటిమెంట్ కూడా ఆడియన్స్కి ఏమాత్రం కనెక్ట్ కాలేదు. కేజీఎఫ్లో ఈ మదర్ సెంటిమెంట్ పీక్స్లో ఉంటుంది. ఇంకొకటి దేవ అండ్ వరద ఫ్రెండ్షిప్. వరద కోసం దేవ చేస్తున్న పనులు చూస్తే ఇంత అవసరమా అనిపించింది. ఈ సెంటిమెంట్స్లో ఒక్కటి కూడా ప్యూర్గా కనెక్ట్ అయినా కానీ కథ వేరుండేది. సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండుండేది. స్లో నెరేషన్, అర్థం కాని కాన్సర్, పూర్ సెంటిమెంట్, మళ్ళీ చూద్దామంటే టికెట్ రేట్స్ ఎక్కువ, రెండోసారి చూద్దామంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వని అంశాలు. ఇది చాలా వరకు మూవీని దెబ్బతీసింది. నెక్స్ట్, ఏ సర్టిఫికేట్. ఇది పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ని అసలు సలార్ మూవీ థియేటర్స్ వైపు వెళ్లకుండా నెగిటివిటీ తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించింది. అఫ్కోర్స్ కొద్దిమంది తెలుగు ఛానల్స్ కూడా బాగానే ప్రయత్నం చేశాయనుకో. దానివల్ల కూడా అన్ని వర్గాల ఆడియన్స్కి ఈ మూవీ కనెక్ట్ కాలేదు. ప్లస్ రిపీట్స్ కూడా పడలేదు. ఏ సర్టిఫికేట్తోనే యానిమల్ మూవీ 800 కోట్లు కలెక్ట్ చేసింది. మరి దానికి ఏమంటావు అంటారేమో. దానికి ఉండే రీజన్స్ దానికి కూడా ఉన్నాయి. మంచిగా ప్రమోషన్ చేశారు, సోలో రిలీజ్. అలాంటి మూవీస్ని బాలీవుడ్లో బాగా ఎంకరేజ్ చేస్తారు. కానీ సలార్కి ఇన్ని ప్లస్ పాయింట్స్ లేవు కదా, ఉన్నవన్నీ మైనస్లే. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలని, సలార్ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేయలేకపోవడానికి కూడా ఇన్ని రీజన్స్ ఉన్నాయి. అయితే మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది కాబట్టి అర్థం కాని వాళ్ళు రిపీట్స్లో చూస్తారు, అర్థం చేసుకుంటారు. అలాగే సలార్ సీజ్ ఫైర్కి ఎలాగో బ్లాక్ బస్టర్ టాక్ పడింది కాబట్టి సెకండ్ పార్ట్ పైన అంచనాలకి ఆకాశమే హద్దు.
మూవీ టీం కూడా ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది కాబట్టి సలార్ పార్ట్ 2 ఖచ్చితంగా 1000 కోట్లు రాబట్టి ప్రభాస్ స్టార్ రేంజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సలార్ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేయలేకపోవడానికి గల కారణాలు ఇన్నున్నాయి. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.